అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఏపీలో రైతులకు 20,000 అలాగే తల్లికి వందనం పైన అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. క్యాబినెట్లో జరిగినటువంటి భేటీలో కీలక నిర్ణయాలు యొక్క 2 పథకాల గురించి తీసుకోవడం అయితే జరిగిందండి. మరి ఈ 2 పథకాలకి సంబంధించి కొత్త అప్డేట్స్ మరి ఏమి వచ్చాయి, మరి క్యాబినెట్లో తీసుకున్న ఆ నిర్ణయాలు ఏంటనేవి ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఎక్కువ లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారన్నమాట. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ పునర్విభజన చట్టంలోనూ పేరు మార్పునకు ఆమోదం తెలిపారు. తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావ వంటి సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించాలని నిర్ణయించగా మున్సిపల్ శాఖకు సంబంధించి 281 పనులకు అనుమతి లభించింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపిందనమాట. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యమైన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలతో పాటుగా కీలక అంశాలపైన కూడా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అనంతరం తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆమోదం అయితే తెలిపారు. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు మార్చడం, ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించడం జరిగింది. కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపే అవకాశం కూడా ఉందన్నమాట. దీంతో పాటుగా మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ అలాగే తల్లికి వందనం పథకాలపైన కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ పథకాలు మరి మనకి మే నెలలోనే మరి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలు అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యంగా ప్రతి పిల్లవాడు కూడా 75% హాజరు మెయింటైన్ చేయాలండి. అంటే మనకి 2024-25 సంవత్సరానికి సంబంధించిన పిల్లల యొక్క హాజరు అనేది చూస్తారన్నమాట. వారు స్కూల్కి ఏ విధంగా వెళ్తున్నారో, రెగ్యులర్గా వెళ్ళారా లేదా అన్న దానిపైన చూస్తారండి. దీంతో పాటుగా 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా ఆధార్ అప్డేట్ అయితే చేయించాలన్నమాట. ఆధార్ బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్ అప్డేట్ చేయించాలండి. అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే తప్పనిసరిగా పిల్లవాడు రేషన్ కార్డులో ఉండాలన్నమాట. చాలామందికి మొన్నటి వరకు రేషన్ కార్డులు లేవండి. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులకి ఆమోదం వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకొని మరి మీ పిల్లవాడు ఏ పిల్లవాడికైతే మీరు అమ్మఒడికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిల్లవాడు తప్పనిసరిగా రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉండాలన్నమాట. దీంతో పాటుగా మరి తల్లికి ఈకేవైసీ చేయించుకోవాలండి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింకులు అలాగే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింకప్ చేసుకుని ఉండాలన్నమాట. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవాలి. మరి ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుదని, ఎవరికి అర్హత లేదని ఒకసారి మనం చూసుకుంటూ ఉంటే కనుక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో అలాంటి వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి, దీంతోపాటు ప్రభుత్వం నుంచి 10,000 పైన పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావండి. మరి అప్లై చేసుకునేటప్పుడు మరి మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా జత చేయాల్సి ఉంటుందన్నమాట. తల్లికి వందనం పథకం అనేది కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలను ఉద్దేశించి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకుంటారు. దీంతో పాటుగా తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకునే పిల్లవాడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే చదువుతూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లోనే వారి తల్లిదండ్రులు పిల్లవాడు కూడా నివసిస్తూ ఉండాలన్నమాట. దీంతో పాటుగా ఈ పిల్లవాడు ఖచ్చితంగా 75% పైన హాజరు అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మిమ్మల్ని తల్లికి వందనం పథకం నుంచి తొలగించే అవకాశం అయితే ఉందండి. ఇవన్నీ మెయిన్ ఎలిజిబిలిటీస్ అనమాట. ఈ ఎలిజిబిలిటీస్ ఉంటేనే ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అనేవి వస్తాయి. లేకపోతే కనుక మిమ్మల్ని అనర్హులుగా గుర్తించి మీ ఫైల్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా మీ పిల్లలకి ఆధార్ అప్డేట్ అనేది చేసుకుని రెడీగా పెట్టుకోండి. మరి మనకి స్కూల్ అనేది జూన్ 12 నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ లోపుగానే అర్హత గల ప్రతి విద్యార్థికి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి. దీంతో పాటుగా ప్రతి పిల్లవాడు కూడా మరి ఈ యొక్క 70% అనేది హాజరు అనేది మెయింటైన్ చేయాలి. స్కూల్లో మరి ఇంట్లో ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నా, 3 పిల్లలు ఉన్నా, 4 పిల్లలు ఉన్నా కానీ డబ్బులు అనేవి ప్రతి పిల్లవాడికి కూడా అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది. 1 నుంచి 12వ తరగతి చదివే పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ, ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ ఇందులో చదువుతున్నా కానీ
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ పథకం ద్వారా పిల్లలకి డబ్బులు అయితే అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విధి విధానాలన్నీ పాటించాలండి. దీంతో పాటుగా తప్పనిసరిగా పిల్లలకి బయోమెట్రిక్ విధానంలో ఆధార్ అప్డేట్ అనేది ఖచ్చితంగా చేయించాలన్నమాట. ఆధార్ చేయించిన తర్వాత పిల్లల్ని రేషన్ కార్డులో కూడా ఎంటర్ చేయాలి. అలా చేసుకుంటేనే డబ్బులు అనేవి మీకు అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా అన్నదాతలకు సంబంధించి అప్లికేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయండి. తప్పనిసరిగా అన్నదాతలు కూడా మీ యొక్క గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు కానీ సచివాలయాలకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి తల్లికి వందనము అలాగే అన్నదాత సుఖీభవ పథకం 2 పథకాలు కూడా మనకి మే, జూన్ నెలల్లో అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండి ఎక్కడికక్కడ మీ ప్రూఫ్స్ అనేవి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి ముందుగా సిద్ధం చేసుకుని జిరాక్స్లు అనేవి ఒక్కొక్కటి 2, 3 సెట్లు జిరాక్స్లుగా సెట్లు లాగా తీసుకుని రెడీ పెట్టుకోండి. సచివాలయం నుంచి ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు మీరు వెంటనే ఇవ్వడానికైతే చక్కగా ఉంటుందన్నమాట. లేకపోతే అప్పటికప్పుడు అంటే అవ్వదు. కాబట్టి ముందుగానే ఇవన్నీ మీరు రెడీ చేసి సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఎట్టకేలకు మరి మనకి క్యాబినెట్లో తల్లికి వందనం పథకం పైన ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. కాబట్టి స్కూల్కి వెళ్ళే కన్నా ముందుగానే పిల్లలకైతే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో అయితే వచ్చి చేరబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు పిల్లల చదువుకి ఎక్కడ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని గవర్నమెంట్ వారు తీసుకురావడం అయితే జరిగిందనమాట. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇదండి ఇవాళ వీడియో. కానీ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.